కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో రిజర్వేషన్లను సక్రమంగా అమలు కాలేదని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించిన ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేకపాలు తాగడం ఒక అభివృద్ధి, పూరీలు వేయడం ఒక అభివృద్ధి, టీ అమ్మడం ఒక అభివృద్ధి. ఎందుకంటే అక్కడ డాన్ ఉన్నాడు, సారాయి డాన్ పిలిచేసి 2000 రూపాయలకి జాలం వేసి పూరి అమ్మిన పరిస్థితి ఉంది. ఇంత అధ్వానంగా ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదోన్లో ఉన్న ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఏ విధంగా కూడా ఈ విధానంలో ఎప్పుడు కూడా పోలే. నీళ్ళు లేవంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది కావాలన్నా అడిగినా దాటేసే పోయే పరిస్థితి. నీవు దీని మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో నీవు 4 గంటల వరకు టైం ఇస్తాను, మీరు వస్తారా, లేకపోతే నేనే 5 గంటలకు వస్తానని చెప్పేసి నువ్వు ప్రకటన చేయడం చాలా తప్పని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా చాతకాంతనం కాదు, మీరు ఏదో ఆలోచించి